ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 11/4 70 సంవత్సరాల గవర్నమెంట్ డైరీ ఆవిష్కరణకు ముఖ్య అతిథి చేసినటువంటి పెద్దలు సీనియర్ నాయకులు ఎంపీ గారు మల్లురాజు గారు, అదేవిధంగా పెద్దలు ఈ ప్రాంత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, మీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ గారికి, జనరల్ సెక్రటరీ సాయిబాబు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఒక మంచి వాతావరణం 2025 క్యాలెండర్ ఆ యాదగిరి లక్ష్మణస్వామి సన్నిధిలో ఆవిష్కరించుకొని ఇంత పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా ఈ డైరీ ఆవిష్కరణతో పాటు ఈ ప్రభుత్వం ఈ సమస్యలన్నీ పరిష్కరించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటి మీ శాఖ సంబంధించినటువంటి మల్లు భట్ట విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారి సహకారంతో ఏదైతే పెద్దలు ఎలా చెప్పినటువంటి మీ సమస్యల పట్ల తప్పకుండా ఈ ప్రభుత్వం గుర్తించేటువంటి సాధిస్తుందని చెప్పి ఏదైతే జనరల్ సెక్రటరీ చెప్పినటువంటి సమస్యలను భట్టి విక్రమార్క దృష్టి తీసుకుపోయి తప్పకుండా ఇంప్లిమెంట్ చేసే విధంగా మా వంతు బాధ్యతగా మేము తీసుకుపోతాం. నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ మా సొంత నియోజకవర్గం ఆలయంలో ఇంత పెద్ద ఎత్తున వేలాది మంది కార్మికులు వచ్చి డైరీ క్యాలెండర్ ఆవిష్కరిస్తున్నందుకు చాలా సంతోషం. 24 గంటలు ప్రజలకు రైతులకు సేవలు అందిస్తున్న డిపార్ట్మెంట్ అంటే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. నిజంగా అందరికీ సండేనో మండేనో లేకపోతే ఏదో హాలిడే ఉంటుంది, పండగైనా హాలిడే ఉంటుంది, కానీ నా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మాత్రం హాలిడే ఉండదు. ఎవరు కరెంటు పోయినా మీకే ఫోన్ చేస్తారు, ఎవరికి ఇబ్బంది అయినా మీకే ఫోన్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ తీయకపోయినా నా కార్మికులే బాధలు. కాబట్టి అలాంటి కఠినమైనటువంటి ఈ ఉద్యోగాన్ని సమర్థవంతంగా నిర్వహించుకుంటూ నిజంగా ఏ ప్రభుత్వం ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే, చెడ్డ పేరు రావాలన్నా మంచి పేరు రావాలన్నా మీరే ముఖ్యం. అవునా కాదా? ఆ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నా ప్రభుత్వం రావాలన్నా మీరే ముఖ్యం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తారన్నాడు. అన్ని యూనియన్లు సపోర్ట్ చేసి మద్దతు చేసి మీరు మాట నుండి మేము మీకు చేసి చూపిస్తాం. పక్క రాష్ట్రం ఉన్న పక్క ప్రతిపక్షాలు తీగల మీద బట్టలు ఆరేసుకుంటారన్నా కానీ మీరు దాన్ని సుసాధ్యం చేయడంలో మీ పాత్ర గణనీయంగా ఉంది. అప్పుడు ఉచిత కరెంట్ ఇవ్వడంలో కూడా మీ పాత్ర కీలకంగా ఉంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గృహలక్ష్మి పథకంతో ప్రతి ఇంటికి 200 ఇంట్ల విద్యుత్ ఇవ్వడంలో కూడా సత్ఫలితాలు అందిస్తున్నటువంటి దాంట్లో కూడా మీ భాగస్వామ్యం ఎంతో ఉంది. అదే కాకుండా ప్రభుత్వాలు ఏం చేసినా మీ మంచి కోసం ఎందాక మీరు చెప్పినట్టుగా 5 సంవత్సరాలు పూర్తి చేసిన వాళ్ళు ప్రమోషన్లు కానీ, జూనియర్ మహిళలు కానీ, అసిస్టెంట్లు కానీ, టెక్నికల్ ఇంజనీర్లు కానీ వీళ్ళందరూ కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో 24 కరెంట్ ఇవ్వడంలో ఎక్కడ కూడా లోపాలు లేకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా అనుక్షణం రైతులను ప్రజలను కాపాడుతున్నటువంటి మీ ఎంప్లాయీస్ కు మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ శ్రమ మీ కష్టం అమోఘమని తెలియజేస్తూ తప్పకుండా మీకు రావాల్సినటువంటి ప్రతి ఒక్కటి మేము మా ఎంపీ గారు కానీ, పెద్దలు మల్లురమణ కానీ, మేమందరం మా ఎమ్మెల్సీ కోదండ రెడ్డి గారు అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారిని ఒప్పించి తీస్తామని తెలియజేస్తూ మీరందరూ మా ఆలయ నియోజకవర్గం శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి సన్నిధిలో ఇంత సమిష్టిగా క్యాలెండర్ కానీ డైరీ ఆవిష్కరణకు చాలా సంతోషం. మరొకసారి మీ అందరికీ పేరు పేరున మా ఆలయ పక్షాన